బీకేఎస్ తెలుగు న్యూస్. రమేష్, హంచి, రమేష్, గణేష్. మన నియోజకవర్గంలో మూడు అంశాలపైన నా మెయిన్ ఫోకస్. నేను అనుకున్నది ఎలక్షన్ టైంలో కూడా చెప్పిన, ఒకటి విద్య, 2 వైద్యం, 3 నైపుణ్యం, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్. ఈ మూడింటిపైనే రేపు, ఎందుకంటే మీరందరూ ఇక్కడ దాదాపు 300 మంది వాళ్ళు జాయిన్ అయ్యారు. రేపు మన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, మరి ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది. చదువు ఎందుకంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు ఇక్కడ స్కూళ్ళలో బాగా చదవాలి. దానికోసం అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ఎమ్మెల్యేలు మంత్రి నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళతో పెట్టిండ్రో, మన నియోజకవర్గం కూడా హుజరాబాద్ కేసీ క్యాంప్ గా మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేసి వచ్చాము. దాంతో పాటు ఐటీఐ ఇన్నేళ్ళు అవుతుంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మన నియోజకవర్గానికి ఒక ఐటీఐ కాలేజ్ లేదు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు మన నియోజకవర్గం. మరి ఇప్పుడు నేను మాట్లాడి ఐటీఐ, ఇప్పుడు ఐటీఐని ఏటీసీ అంటున్నారు, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ అని. అది మన హుజరాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ చేయించారు. మన నియోజకవర్గం పాలిటెక్నిక్ కావాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి, ఇంకా మన ఏదైతే మన స్కూళ్ళలో ఉందో ఖచ్చితంగా స్కూళ్ళలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కానీ దాన్ని డెవలప్ చేసే విధంగా చేసుకోవాలి. వైద్యాన్ని కూడా మన కమలాపూర్ హాస్పిటల్ కూడా నాకు తెలుసు, క్యాడర్స్ కింద తక్కువ. ఆల్రెడీ దామోదర్ రాజనరసింహ గారికి మనం విన్నపం చేసాం, క్యాడర్స్ కింద ఫుల్ పిహెచ్సి ఉన్నదాన్ని దాన్ని మనం సిఎస్సిగా మార్చుకున్నాం. కాబట్టి అందరం డాక్టర్గా పర్మనెంట్ రాస్తలేదు, తప్పకుండా అటాచ్ ఉన్నారు. మనం రిక్వెస్ట్ చేసిన అతి త్వరలో దాన్ని కూడా క్యాడర్స్ కింద పెంచుకొని ఇక్కడ ఉన్న పిహెచ్సిని దగ్గర ఉన్న మన గూడూరుకి షిఫ్ట్ చేసే, శనిగరంకో గూడూరుకో మధ్యలో మనం ఎక్కడైతే పెట్టుకుని అక్కడ షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ, మరి దాంతో పాటు ఇక్కడ ఉన్న బస్ స్టాండ్ సమస్య కొన్ని ఏళ్ళ నుంచి మన అక్కడ ఉంది. కొండ ప్రభాకర్ గారికి నేను చెప్పిన, రిక్వెస్ట్ కూడా చేసినాం. దానికి టెక్నికల్ రీజన్ ఉంది, నువ్వేమో హెల్త్ డిపార్ట్మెంట్ మధ్యాహ్నం ఉంది కాబట్టి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పండించుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని టెక్నికల్ గా మార్పించి చేపించేది ప్రక్రియ మొదలైనది. కాగానే బస్ స్టాండ్ కూడా ఘనంగా మంచిగా మనం అభివృద్ధి చేసుకొని ముందుకు పోతుందని తెలియజేస్తూ, రానున్న రోజు అనేక రకాల ఊళ్ళగా ఈజీఎస్ ఫండ్ కానీ ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా రోడ్లు డ్రైనేజ్ చేసుకుంటా, మీ ఊళ్ళో ఏమైనా ఉన్న సమస్యలు ఆ రోడ్లో పెట్టుకుంటా ముందుకు పోతుంటూ, ఇందులో మీరు చివరిగా చెప్పేది 10 ఏళ్ళు ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పిలేని మనకి. మరి ఇప్పుడు చాలా మంది ఇందాక గంటలు కాబట్టేటప్పుడు మన నాయకులు చెప్తున్నారు, అన్నా మరి వీళ్ళకి ఇంద్రాన్ని వచ్చింది, మన సంతోషంగా ఉన్నారని. ఖచ్చితంగా మొదటి దఫాలా మన నియోజకవర్గానికి 3500 ఇల్లులు మంజూరైన, రానున్న రోజుల్లో కూడా ఇంకో 3500 వస్తాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా మిస్ అయ్యి టెక్నికల్ రీజన్స్ రానుంటే అదే పడకండి, బాధపడకండి, వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత. ఎందుకంటే మీ ఇంట్లో అడుగుతారు, మరి బాబు మనం కాంగ్రెస్ కార్డు వేసుకున్నాం, మన రేషన్ కార్డు సరిగ్గా లేదురా, మరి ఇల్లు వస్తుందా, మనకి పెన్షన్ వస్తాయా అని అడుగుతారు. రేపటి నుంచి అడిగినా చెప్పాలి మీరు, ఇల్లులో 3500 వచ్చినాయి, అర్హులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం పెడతాం. 90% మందికి కొత్త రేషన్ కార్డు మంజూరైనా మీకు తెలుసు. మీ వాడలో మీ ఊళ్ళో వచ్చినాయి కొత్త రేషన్ కార్డు కానీ మెంబర్ అడిషన్ కానీ మీ వాడలో వచ్చినాయి. సన్నబియ్య కార్యక్రమం చేసుకో ముందుకు పోతున్నాం. సన్నబియ్యం మంచిగా వస్తుంది, మనకి 200 యూనిట్లు కరెంట్ వస్తుంది మనకి. ఖచ్చితంగా ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటాం. ఇంకా రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మొన్న వచ్చినట్టు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఒక 300 ఇల్లు
గూడూరులో ఒక 50, మరిపల్లి కూడా ఒక 50 ఇల్లు రెడీగా అవుతున్నాయి. ఖచ్చితంగా అవన్నీ కమలాపూర్ అరువులున్న నిరుపేదలకు, ఇళ్లను లేని వాళ్ళకి, గతం భూమి లేని వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చడం జరుగుతుంది. గూడూరు గ్రామంలో 50 ఇల్లులు ఉన్నాయి. దాంట్లో కూడా మీరు అర్హులున్న వాళ్ళకు, నిరుపేదలకు ఆ లిస్ట్ అనేది ఆ గ్రామస్తుల మనం డబ్బులు పెట్టి ఇందిరా మిల్లులు కాక అర్హులున్న వాళ్ళకి, ఇళ్లను లేని వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ముందుకు పోయే కార్యక్రమం మనకు ఉంటుంది. కాబట్టి మీ అందరి సహకారం కూడా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ జెండా కమలాపూర్ మండలంలో అన్ని విధాలుగా ఎంపీటీసీలు లేవు, ఎంపీపీ జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు మొత్తం మన కాంగ్రెస్ పార్టీ ఎగరేయాలి.